తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. గోరక్షక దళ్ సభ్యులతో కలిసి గో సంరక్షణశాలను ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపిస్తామన్నారు. వాళ్ళు గోవులకు గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేశారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అదేస్తాం, ఇదే. ఓకే, మీరు వేయండి. గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసు ఎంత దుర్మార్గాలు చేశాడంటే, గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు. దీంట్లో తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. ముఖ్యమంత్రి రాగానే వారికి వినతి పత్రం ఇస్తాం. ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. తిరుపతి సుబ్బారెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ పదవి ఇచ్చింది. అయితే నేను తీరేకాడ వచ్చినప్పుడు ఏమైందంటే, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు మాజీ డైరెక్టరు ఏ విధంగా సహకరించలేడు. చెప్తే నేను ఆ 8 కోట్లు ఖర్చేమో చూపిస్తున్నాడు హరినాథ్ రెడ్డి సార్. అలా చూడు, ఏది గడ్డి ఫీడింగ్లా అది 4 కోట్లు 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఎక్కువ అంటే 5 కోట్లు, ఇంకా 3-3.5 కోట్లు మన లెక్కల పత్రాల బిల్స్ అని సరిగుంటాయి గడ్డి ఇంత వచ్చిందని. కానీ ఇక్కడ అంత గడ్డి రాకపోతుండే. నార్త్ ఇండియాకి ఆవులు వస్తుండేవి. అవి ఏం రేట్ కొనుక్కొస్తున్నారు, వీడికి వచ్చేవరకు ఏం రేట్ పడుతుంది, అదొకటి. ఇంకొకటి ఆవులు డెలివరీ అవుతుంటాయి. ఇన్నేళ్ల నుంచి ఆయన డైరెక్ట్ అన్నాడు, ఈ డెలివరీ అయిన ఆవులు ఎక్కడ పోయినా ఇప్పుడు మళ్ళీ 100,000 1,000 పెరగాలి. ఇవి లెక్క ఎక్కడ ఉంది మళ్ళీ ఇప్పుడు? అది ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట, ఏమంటున్నాం. స్వామి గారు, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏమేమి జరిగినాయి, అవినీతి అక్రమాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా. నేను 3 అడుగుతాను. పరకామణిలో 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాదాలతలో పంచాయతీ చేశారు. దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి. స్వామివారి తులాభారంలో కూడా కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు, దాన్ని కూడా అడగండి. స్వామివారి పవిత్రత ఆలయ లోపల వైఖానస ఆగమ పద్ధతిలో జరగాల్సినటువంటి పూజా కైంకర్యాల్లో కొన్ని అపచారాలు జరిగాయి, దాన్ని అడగండి. కమిషన్లు తీసుకున్నారు, దాన్ని అడగండి.